వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. పరిగెత్తి గెలవటం కన్నా నిదానముగా సమాధానంగా తగ్గించుకొని మారు మనసుతో సమాధానము అందరితో కలిసి ఉండటము మీరు గెలిచినట్టు. ఎందుకంటే పరుగులతోనూ గెలిచిన, ఆయాసముతోనూ గెలిచిన వ్యర్థమే ఉంటుంది. నువ్వు గెలుపు నీది ఎక్కడ అంటే అందరితో కలిసి ఉండాలి. ఈ సమాజంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా కలిసి ఉండాలి, కలిసి జీవించాలి, అందరితో మాట్లాడుకోవాలి, అందరితో బాధలు పంచుకోవాలి. అందరికీ మన హృదయములో ఏది కూడా లేకుండా కాపాడుకోవాలి. మన హృదయంలో ఎంత కుట్ర ఉంటుంది. నువ్వు వెళ్తున్నావు మందిరానికి, ఏం లాభం ఏమైనా ఉందా? మందిరంలోకి వెళ్ళంగానే లాభం కాదు, నువ్వు బైబిల్ పట్టంగానే లాభం కాదు, నువ్వు రక్షణ తీసుకోగానే లాభం కాదు, నువ్వు సేవ చేయంగానే లాభం కాదు, నువ్వు విశ్వాసిగా ఉండటం లాభం కాదు, నీవు సంఘంలో పెద్దగా ఉండటం లాభం కాదు. కానీ నువ్వు తగ్గించుకొని అందరితో కలిసి ఉంటావా? నీ దగ్గర ఉండయి చూసుకొని నా అహంకారం పెంచుకుంటావా? దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ సమాధానం పడి ఉండాలి. సమాధానం పడి ఉంటున్నారా? అందరితో కలిసి ఉంటున్నారా? మాట్లాడగలుగుతున్నారా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ తగ్గించుకుంటే అక్కడ దేవుడు సహాయము చేయగలుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీతో నేను ఉండాలి అంటే నీలో ఉన్న పాపము కానీ, కుట్ర పని కానీ, దొంగతనాలు కానీ, అబద్ధాలు కానీ నీవు ఇలాంటిది కూడా చేయకూడదు. ఏది నీది అని నువ్వు ఉండకూడదు. ఏది నీది కాదు. ఈ భూమి కూడా, ఆకాశమైన, సూర్యుడు చంద్రుడు కూడా ఆయన వేరుపరిచితేనే వచ్చింది. నీది సొంతం ఏది కాదు కదా. ఇది నాది అని నువ్వు ఎలాగనగలుగుతావు? ఇది నీది కాదు. నిన్ను పూడ్చిపెట్టడానికి కొంచెం స్థలము ఏర్పరుచుతాడు దేవుడు, అది నీది. అది ఎందుకు కూడా, అది కూడా నీది కాదు, దేవుడిది. నువ్వు ఇవాళ ఇంట్లో ఉంటావు, రేపు మట్టిలో పోతావు. ఈరోజు నువ్వు ఇంట్లో ఉండొచ్చు, రేపు మట్టిలో పోవచ్చు. కానీ రేపు నీకు ఒక దినము జవాబు దేవుడికి ఇవ్వాలి. నువ్వు ఇవాళ ఇంట్లో, రేపు మట్లో, ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. నీవు తొడిగే చెప్పులు గ్యారెంటీ ఉంది, జోబులో పెన్నుకు గ్యారెంటీ ఉంది, గుండు సూదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకు గ్యారెంటీ లేదే. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. నువ్వు ఎంఏ చదువులు చదివేయన్నా, బిఏ చదువులు చదివేయన్నా, ఎంఏ చదువులు ఏటి పారురా, బిఏ చదువులు బీటి పారురా. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. భూములున్నా, జాగాలున్నా, అందము చందము ఎంత ఉండా, ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఇవాళ ఇంట్లో, రేపు మట్లో, ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. మంచిగుండప్పుడు మంచినీళ్ళు ఇవ్వరు, సచ్చినాక సాగనంపుతారు. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. బతికుండంగా మెతుకులు పెట్టరు, సచ్చినాక సమాధి గడతారు. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. సబ్సే బడా రూపాయి అంటావు, రూపాయే అన్నీ అంటావు. సబ్సే బడా రూపాయి అంటావు, రూపాయే అన్నీ అంటావు. రూపాయ సంతోషం ఇవ్వదు, రూపాయ పరలోకం ఇవ్వదు. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. సాగిపోయే నీడవి నీవు, పగిలిపోయే కుండవి నీవు. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే.
ఇవాళ ఇంట్లో రేపు మట్లో ఏది నీది కదే యేసయ్య నీకు తోడే. వెంగిలి చేతో కాకిని తోలో చీపిరి పుల్లని ఎంటరాదే. వెంగిలి చేతో కాకిని తోలో చీపిరి పుల్లని ఎంటరాదే. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే యేసయ్య తోడు నీకు తప్ప ఎవ్వరూ లేరు. యేసయ్య తోడు తప్ప ఎవరూ లేరు. నువ్వు అనుకుంటున్నావు నీ బంధువులు, నువ్వు అనుకుంటున్నావు నీ తోడబుట్టిన వాళ్ళు, నువ్వు అనుకుంటున్నావు నీ తల్లిదండ్రి, నువ్వు అనుకుంటున్నావు నీకు చేసుకున్న భర్త, నువ్వు అనుకుంటున్నావు నీ బిడ్డలు, ఎవ్వరు కూడా నీ వాళ్ళు కాదు. దేవుడు నీ వాడు. అందుకే జాగ్రత్త పడి ఉండు, రక్షణ పొందు, మారు మనసు పొందు, మంచి మనసు పొందు, తగ్గించుకొని మేలు చేయటానికి దేవుడు ముందుకు నీకు వస్తున్నాడు. అందుకోసం అందరము కలిసి ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, గొప్ప దేవుడివై ఉన్నావు. ఈ భవానీ కాలనీ, దాచపల్లి మండలం, అయ్యా యేసయ్య ఇచ్చిన మందిరములో అయ్యా యెహోవా వీరే ప్రార్థన మందిరం ప్రేమించి మాకు మీరు ఇచ్చారు. ఇక్కడ ప్రతి వారుని మీరు దీవించండి, మంచి రక్షణలు ఇవ్వండి. అయ్యా మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రం. విడుదల 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 దయచేయండి, దయచేయండి, దయచేయండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ, సమాధానం పరచండి. యేసు నామంలోనే సహాయం దయచేయండి తండ్రి. నీ చిత్తంలోనే మేలు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబాలు సమాధానం పరచండి. రాకపోకల్లో, సంపాదనలో మీ తోడుగా ఉండి బిడ్డల్ని రక్షించి బలపరచండి. అయ్యా, ఈ నూతన సంవత్సరంలో లాస్ట్ దినాల్లో ఉన్నాం. మరొక నూతన సంవత్సరాలు మా దేశాలకు మీరు నడవండి. మా జిల్లాలు, మండలాల్లో, గ్రామాల్లో, విలేజ్లలో, కుటుంబాల్లోనైనా లోగిల్లో మీరు నడిచి, ప్రతి పంట భూమిలో నడిచి, ప్రతి ఉద్యోగాల్లో నడిచి, ప్రతి హృదయంలో నడిచి మీరు ఆశీర్వదించండి నాయన. సహాయము దయచి యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో సలాం అలైకుం, నమస్తే. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు ఇక్కడ ప్రార్థన ప్రతిరోజు ఈ మందిరంలో జరుగుద్ది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సహాయము దయచేసి దేవుడు మేలు చేయాలని కోరుకుంటున్నాను.